హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు స్వల్ప ఊరట కలిగించింది ఎల్ఎన్టీ మెట్రో. పెంచిన మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన మెట్రో ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం 2 కిలోమీటర్లకు 12 రూపాయలు వసూలు చేస్తుండగా ఇక నుంచి 11 రూపాయలు వసూలు చేయనుంది. 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు వసూలు చేస్తున్న ఎల్ఎన్టీ మెట్రో సవరించిన ఛార్జీలతో ఇక నుంచి 24 కిలోమీటర్లకు 65 రూపాయలు వసూలు చేయనుంది. ఇక 24 కిలోమీటర్లు దాటితే 75 రూపాయలు వసూలు చేయనుంది మెట్రో. మెట్రో ప్రయాణికులకు స్వల్ప ఊరట కలిగించింది ఎల్ఎన్టీ. రేపటి నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 10% ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2 కిలోమీటర్ల వరకు 12 రూపాయలు వసూలు చేస్తుండగా ప్రస్తుతం వాటిని 11 రూపాయలకు సవరించడం జరిగింది. అయితే ఈ సవరించిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఎల్ఎన్టీ ప్రకటించింది. హైదరాబాద్ లో మెట్రో ప్రయాణికులకు స్వల్ప ఊరట కలిగించింది ఎల్ఎన్టీ. మెట్రో ఛార్జీలను 10% తగ్గించారు అధికారులు. మొన్న పెంచిన ఛార్జీలపైన 10% తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 2 కిలోమీటర్లకు 12 రూపాయలు వసూలు చేస్తుండగా ప్రస్తుతం దాన్ని 11 రూపాయలుగా చేశారు. ఇవి రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమిత్ర, హైదరాబాద్ మెట్రో రైడ్ ఇటీవల ఛార్జీలు పెంచడం జరిగింది. ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది ప్రయాణికుల నుంచి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. కొన్ని పార్టీలు అయితే ఏకంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 10% ఛార్జీల పైన 10% డిస్కౌంట్ ను ప్రకటిస్తూ హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ అధికారులు నిర్ణయం చేశారు. ఇది 24వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. రేపు ఉదయం 6 గంటల నుండి అన్ని మెట్రో ట్రైన్లలో, అన్ని మెట్రో స్టేషన్లలో ఇది అమల్లోకి రానుంది. అయితే 10% తగ్గించినట్లుగా అధికారులు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అన్ని స్లాబ్లలో 10% తగ్గించినట్టుగా అయితే లేదు. ముఖ్యంగా మనం చూస్తే 12 రూపాయల దాన్ని 11 రూపాయలు, అదేవిధంగా 18 రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని 17 రూపాయలకు తగ్గించడం జరిగింది. కిలోమీటర్ల స్లాబులను ప్రకారము ఈ రేట్లన్నింటినీ కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద కొంతమంది ప్రయాణికులు ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే మెట్రో ప్రయాణికులు తగ్గారా అని అంటే ఈ పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల్లోనే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో అధికారులు ఈ అంశాన్ని ప్రకటించారు. అంటే 10% తగ్గిస్తాం పెంచిన రేట్ల పైన. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి రేటు పైన 10% డిస్కౌంట్ గా తగ్గించారు. ఇది ఎప్పుడైనా ఈ డిస్కౌంట్ ను ఎప్పుడైనా ఎత్తివేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు మెట్రోకు ప్రయాణికులు ఎఫెక్ట్ కనబడింది. దాని ద్వారానే ఇది తగ్గిందనేది ప్రధానంగా ప్రయాణికుల నుంచి మనకు వినిపిస్తున్నది. మనం ప్రయాణికులతో మాట్లాడినప్పుడు కూడా, ఎన్టీవీ ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాన్ని వాళ్ళు ఫోకస్ చేశారు. కేవలం 5 రూపాయలు పెంచితే బాగుండేది, ప్రతి టికెట్ పైన 5 రూపాయలు పెంచితే బాగుండేది. కానీ చాలా ఎక్కువగా పెంచారు. 30-32 రూపాయల వరకు ఒక ప్రయాణికుడికి అప్ అండ్ డౌన్ లో ఖర్చు అయిపోయింది. దానివల్ల మాకు భారం ఏర్పడింది అనేది ప్రధానంగా ప్రయాణికుల నుంచి వచ్చింది. దాని నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో ఎల్ఎన్టీ అధికారులు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ డిస్కౌంట్ ఎంత కాలం ఉంటుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.